నేను డాక్టర్ హరీష్ కట్టముడి, వర్కింగ్ యాజ్ ఎ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ ఇన్ శ్రీకరా హాస్పిటల్స్ విజయవాడ. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ ట్రామా, ఆర్థ్రోస్కోపీ అండ్ రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్. నేను ఈరోజు మీకు ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను మీకు అవగాహన కల్పించడానికి. ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే మనకి తొడలో ఈ ఎముకలో ఇది బాల్ ఉంటుంది, దానికి మనకి బోన్ అటాచ్ అయ్యి నెక్ షాఫ్ట్ ఉంటాయి. మనకి ఏవిఎన్ ఈ హెడ్లో ఉండే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల మనకి ఈ ఏవిఎన్ అనేది ప్రాబ్లం వస్తుందండి. ఈ ఏవిఎన్లో ఇలాగా మనకి బ్లడ్ వెజల్స్ వెళ్తాయి హెడ్కి. ఈ బ్లడ్ వెజల్స్ వెళ్ళే బ్లడ్ తగ్గిపోవడం వల్ల ఈ బోన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. యూజువల్గా ఇదివరకు మనం ఏవిఎన్ అనేది ఎక్కడో ఒక చోట చూసేవాళ్ళము. దానికి యూజువల్గా 90% కారణాలు ఉండవు. ఇంకొకళ్ళలో స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల కానీ, ఆల్కహాల్, స్మోకింగ్, లేదంటే సికిల్ సెల్ ఎనీమియా అని రక్తానికి సంబంధించి ప్రాబ్లం ఉండడం వల్ల వీళ్ళలో ఎక్కువ ఈ ఏవిఎన్ చూస్తాము. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా పోస్ట్ కోవిడ్ తర్వాత మనం ఈ కేసులు అనేవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఇదివరకు 100లో ఒక్కళ్ళో ఇద్దరు వస్తే ఇప్పుడు 100లో ఒక 10 to 15% మనం చూస్తున్నాము ఈ ఏవిఎన్ అనేవి. మోస్ట్లీ వన్ ఆఫ్ ద రీజన్ పోస్ట్ కోవిడ్ ఎందుకు పెరిగినాయి అంటే కనుక స్టిరాయిడ్స్ వల్ల. అంటే కోవిడ్ అప్పుడు మనం హాస్పిటల్ అడ్మిషన్ అయినా కానీ, లేదంటే ఇంటి దగ్గర మెడిసిన్ తీసుకున్నా కానీ, ఆ పోస్ట్ కోవిడ్లో మనం ఈ స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయడం జరిగింది లంగ్స్ డ్యామేజ్ అవ్వకుండా. సో ఆ స్టిరాయిడ్ ఎఫెక్ట్ అనేది యూజువల్గా ఈ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్లో మనం ఎక్కువగా చూస్తున్నాము. సో వీటిలో స్టేజెస్ ఉంటాయండి, 4 స్టేజెస్ ఉంటాయి. అది స్టేజ్ బట్టి మన ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో, ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో, లేదంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ థర్డ్లో మనం దీన్ని ఫర్దర్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలంటే కనుక దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ, లేదు అంటే కనుక ఏదైతే బోన్ డెడ్ అయిపోయిందో దాన్ని డ్రిల్ చేయడం, దాన్ని కోర్ డికంప్రెషన్ అంటాము. ఆ కోర్ డికంప్రెషన్ చేయడం కానీ, దాంతోపాటు బీమ్యాక్ అంటాము, బోన్ మ్యారో యాస్పిరేషన్ సైటాలజీ. ఆ బీమ్యాక్ అనేది మన బోన్లో నుంచే స్టెమ్ సెల్స్ అనేవి తీసి మనం అక్కడ ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఈ డ్రిల్ చేసిన దగ్గర ఇంజెక్ట్ చేస్తే అక్కడ మళ్ళీ ఫర్దర్ న్యూ బోన్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఎర్లీ స్టేజెస్లో మెడికేషన్ ప్లస్ కోర్ డికంప్రెషన్ ప్లస్ బీమ్యాక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్ స్టేజెస్లో ఎదర్ ఇన్ ద లేట్ స్టేజెస్ ఆఫ్ థర్డ్ ఆర్ 4th స్టేజ్లో మనకి ఇవేమీ ఉపయోగపడవండి. డైరెక్ట్గా మనం హిప్ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఏవిఎన్ మనకి యూజువల్గా ఎక్స్రేలో ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేయలేము. సో ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. ఎంఆర్ఐలోనే మనం ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేయగలుగుతాము. లేట్ స్టేజెస్లోనే మనకి ఎక్స్రేలో కనిపిస్తుంది. సో ఎర్లీ స్టేజెస్లో ఎట్లా డిటెక్ట్ చేయాలి, సిమ్టమ్స్ ఏముంటాయంటే కనుక మనం కింద బాస్ పెట్టలేసుకొని కూర్చోవాలన్నా కానీ, లేదంటే బైక్ మీద కూర్చోవాలన్నప్పుడు కాలు లేపిన, ఈ తొడ హిప్ జాయింట్ ఫోల్డ్ చేసినప్పుడు, తొంటి ఫోల్డ్ చేసినప్పుడు మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు నుంచున్నా, ఎక్కువసేపు నడిచినా మనకి ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్గా మనకి ఎక్స్రేలో ఈ ఎర్లీ స్టేజెస్ మనం డిటెక్ట్ అవ్వము. సో ఎవరైతే పోస్ట్ కోవిడ్ ఈ హిప్ పెయిన్ మనకి స్టార్ట్ అయిందో వాళ్ళు దయచేసి ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే కనుక అది ఫర్దర్ ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా మనం స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం ప్రివెంట్ చేయగలుగుతాము. సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెటర్ క్యూర్. థ్యాంక్ యూ.